local area and your language, Telugu, Malayalam, Orissa, but talent is not anybody's property. God has given to everybody, we should give opportunity. అప్పుడు మన్మోహన్ సింగ్ చెప్పింది బిల్లు పెట్టుకున్నది పార్లమెంట్ లో పాస్ అయిందా లేదా అంటే ప్రతి పార్లమెంట్ లో ప్రతి అసెంబ్లీలో మా సంఖ్య ఎక్కున్నది, అందరూ అదే విధంగా సపోర్ట్ చేసిండ్రు. ఇది కూడా తప్పనిసరిగా జరిగితే మన భవిష్యత్తు బాగుంటుంది, లేకపోతే మన భవిష్యత్తు ఇడికి అయిపోతుంది. కనుక మనం అందరం యూనిటీ ఉన్నదని బీసీలందరూ ఏకంగా ఇంప్లీట్ కానీ ఏది 6th నాడు అయితే 8th నాడు రిజల్ట్ ఎట్లా వస్తుందో మీడియా ఏదైతే జ్యుడిషియల్ చేస్తుందో మా సంఖ్యలో ఎక్కువ శాతం ప్రజలలో ఏది ఉద్రేకం ఉన్నది, మాకు అన్యాయం జరిగితే మేము సహించమనే ఆలోచన వాళ్ళకు కూడా కలగాలని కోరుతూ తప్పనిసరిగా మనం లోకల్ బాడీలో ఎన్నికలు జరిగేటట్టు మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చేస్తానని చేసిండు. దానికి కొన్ని అపోజిషన్ పార్టీలు వ్యతిరేకం చేస్తున్నది, వాళ్ళ సంగతి లోకల్ లెవెల్లో ప్రజలకు అర్థమవుతుంది. వీళ్ళే మనల్ని ఆపుతున్నారు. కాంగ్రెస్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇచ్చినాక కూడా వీళ్ళు వ్యతిరేకం చేస్తున్నారు. ఆర్డినెన్స్ కానీ ఎవరు గవర్నర్ కోర్టు చేయలేదు ఇప్పటిదాకా ఇస్తామని చెప్పాడు. ఆఖరికి జీవో కూడా తీశారు. ఇక జీవో మీద ఏ నిర్ణయం అవుతుంది, నేనైతే లా స్టూడెంట్ కానీ మాకు అన్యాయం జరుగుతుంది, మా ఆవేదన జ్యుడిషియల్ వినాలని కోరుతూ 6వ నాడు రండి అందరూ వేద్దాం, ఇంప్లీడ్ అవుదాం, ఏమవుతుందో భగవంతుడు. ఎందుకంటే ఆ ఈశ్వరుడు కానీ వెంకటేశ్వర రాముడు కానీ తప్పనిసరిగా వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది. మీరు చూడండి, మొన్న జరిగినటువంటి వర్షాలు ఇంత పడ్డా ఏ దినమైతే ముఖ్యమంత్రి గారు బతుకమ్మకుంటకు ఇనాగ్రేషన్కి వస్తే ఒక్క చుక్క కూడా పడలేదు. మీటింగ్ అయిపోయినాక వర్షం స్టార్ట్ అయిందంటే దేవుడి దయ కూడా మన ఎప్పుడు ఉన్నది. అందరం కలుద్దాం, మనం సాధించుకుందామని కోరుతూ సెలవు తీసుకుంటాం.